భర్తను చంపి భార్య డోర్ డెలివరీ చేసిన ఘటన నంద్యాలలో జరిగింది. నూనెపల్లుకు చెందిన రమణయ్యకు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో వివాహమైంది. ఇక గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకుని రావడానికి భర్త వెళ్లగా ఘర్షణ చోటు చేసుకుంది. భార్య తన తమ్ముడితో కలిసి దాడి చేయడంతో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక తర్వాత మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఇంటి వద్ద పడేసి పరారయ్యారు. మృతుడి భార్యను నంద్యాల 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, మృతుడి భార్య ఏమైనా మాట్లాడిందా? ఏం చెప్తున్నారు పోలీసులు? స్పందన ప్రస్తుతం అయితే ఆమె పోలీసులు అదుపులో ఉంది. పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ నంద్యాలకు చెందిన మేకల శేషాచలం అనుమానాస్పదంగా మృతి చెందడంతో ప్రస్తుతం అయితే కలకలం రేపింది నంద్యాలలో. భార్య పిలవడంతో భర్త అత్తింటికి వెళ్లగా అతడి శవాన్ని భార్య బావమరిది కలిసి కారులో తీసుకొచ్చి అప్పగించడంతో ప్రస్తుతం అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నంద్యాలకు చెందిన మేకల శేషాచలం పెయింటర్ గా పనిచేసేవాడు. అతనికి రమణతో వివాహం జరిగింది. వీరికైతే 2 కుమార్తెలు కుమారుడు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అయితే జరిగేవని తెలుస్తోంది. దీంతో రమణ అప్పుడప్పుడు ఆమె పుట్టింటికి వెళ్లి మళ్ళీ వచ్చేది గొడవలు సద్దుమనేగాక. అయితే ఈ 2 నెలల క్రితం కూడా దంపతుల మధ్య గొడవ జరగడంతో ఆమె పిడుగురాళ్లకు వెళ్లిపోయింది. అయితే నిన్న రమణ తన భర్త శేషాచలానికి ఫోన్ చేసింది. ఎవరైతే భర్త ఉన్నారో ఆయన నంద్యాలలో ఉంటాడు, భర్త శేషాచలము. ఆయనకు ఫోన్ చేసింది. తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని రమ్మని పిలిచింది భర్తని, శేషాచలాన్ని. శేషాచలం నంద్యాల నుంచి బయలుదేరి వారి అత్తగారిలైన పిడుగురాళ్లకు వెళ్ళాడు. నిన్న రాత్రి అయితే మొన్న సోమవారం రాత్రి అయితే నంద్యాలలో ఉండే శేషాచలం చిన్న కూతురు చందన తండ్రికి ఫోన్ చేసింది. మీ అమ్మ నంద్యాల రమ్మంటే రానంటుంది, మంగళవారం ఉదయాన్నే తీసుకొని వస్తానని కూతురికి చెప్పాడు. ఇందులో ఏం జరిగిందేమో గాని మంగళవారం ఉదయం శేషాచలం చనిపోయాడంటూ భార్య రమణ ఆమె సోదరుడు రామయ్య కారులో మృతదేహాన్ని నంద్యాలకు తీసుకొని వచ్చి కూడా వారి ఇంట్లో అప్పగించేశారు. ఇమీడియట్ శేషాచలం మృతిపై అయితే అనుమానం ఉందని కూతురు చందన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే భార్య వచ్చి భర్త తమ్ముడితో కలిసి భర్త శవాన్ని అప్పగించేసేసి వారి ఇంట్లో ఇమీడియట్ గా వారు వెళ్లిపోయారు అనమాట. దీంతో కూతురికి అనుమానం కలిగి వారి తండ్రి మృతి పైన నంద్యాల పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వారైతే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్పందన అయితే శేషాచలం ఎలా చనిపోయాడు అనేది ప్రస్తుతం అయితే మిస్టరీగా మారింది. శేషాచలాన్ని భార్య చంపిందా, భార్య తన తమ్ముడితో అంటే బామర్దితో చంపిందా అనే అనుమానాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. పిడుగురాళ్లలో భార్యాభర్తల మధ్య ఈ గొడవ జరిగి ఆ గొడవలో శేషాచలాన్ని చంపేశారా అనే సందేహాలు కూడా ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. శేషాచలం భార్య బావమరిది ఏమయ్యారనే కూడా ప్రస్తుతం అనుమానాలు స్థానికుల ప్రజల్లో. పోలీసులు అయితే ఇది పిడుగురాల కింద కేసు వస్తుందని నంద్యాల పోలీసులు అంటున్నారు. ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నారా లేదా అనేది పోలీసులు అయితే ఇంకా ప్రస్తుతం అయితే వారు ఇంకా ఏ వివరాలు అయితే బయటికి వెల్లడించడం లేదు. స్పందన సాయి ప్రసాద్, అంటే మృతుడి చేతి మీద తల మీద గాయాలున్నట్లుగా కూతురు చెప్తున్నట్టుంది కదా, దీని మీద పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే అంటే పూర్తిగా వారైతే కన్ఫర్మేషన్ చేయడం లేదు. ఎందుకంటే పోలీసులు మేము దర్యాప్తు చేస్తున్నామని నంద్యాల పోలీసులు అయితే చెప్తున్నారు. ఇది పిడుగురాళ్లలో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పిడుగురాళ్లలో మృతి చెందిన ఆయన శేషాచలాన్ని తీసుకొచ్చి వారిద్దరు అంటే ఎవరైతే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయో భార్య ఈ మృతుడి బామర్ది వారి ఇద్దరు తీసుకొచ్చి ఇక్కడ అప్పగించిపోయారు. కాబట్టి ఇది పిడుగురాళ్ల కిందకి వస్తుంది. పిడుగురాళ్ల పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా దర్యాప్తు అనంతరం స్పష్టమైన వివరాలు అయితే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మృతుడి ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? మృతుడి ఇంట్లో వాళ్ళైతే ప్రస్తుతం అయితే ఆమె అంటే ఈ శేషాచలం భార్య ఎవరైతే ఉందో రమణ, ఆ రమణ తమ్ముడు రామ్మూర్తి వారిద్దరు రామయ్య కారులో తీసుకొచ్చి ఇక్కడ అప్పగించి వెళ్లిపోయారు. అయితే ఒక భర్త చనిపోతే భార్య కూడా దగ్గర ఉండి ఆమె అంత్యక్రియలు అవన్నీ చూడాల్సిన పరిస్థితుల్లో అవేమీ పట్టించుకోకుండా వారిద్దరూ వచ్చి ఆమె తమ్ముడితో కలిసి వచ్చి ఆమె సోదరుతో కలిసి వచ్చి ఇక్కడికి అప్పగించారంటే వారే ఏదో చేశారు. మా తండ్రిపై ఒంటి పైన కూడా గాయాలున్నాయి, ఆయన శరీరం పైన కూడా. కాబట్టి ఇది అనుమానిస్తుంది అంటే వారి చంపి ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు శవాన్ని కూడా. వీరి కుటుంబ సభ్యులు శేషాచలం మృతుడి కుటుంబీకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే విధంగానే వారు కంప్లైంట్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే అనుమానాస్పద మృతి పైన అయితే కేసు నమోదు చేశారు. వీరిని కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారనే వదంతులు కూడా అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. పోలీసులు అయితే దీనిపైన
ఖచ్చితమైన వివరాలు అయితే వెల్లడించడం లేదు. ఇంకా అంటే పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు స్పందన. ఓకే సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.